अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం త్ర్యంబక త్రిగుణాత్మిక దగ్గర ఆగాం. త్రివర్గధాత్రి అయిపోయింది. త్ర్యంబక త్రి అంబ, మూడిటికి ఆమె అంబట, మూడిటికి ఆమె అధిపతి, అడ్మినిస్ట్రేటర్. ఏమిటి ఆ మూడు అంటే ధర్మ అర్థ కామ అనేవి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు వెంటనే మన లోపల నువ్వు చేస్తున్నది తప్పు అని ఎవరో మాట్లాడతారు. ఇదివరకు మనం అనుకునేవాళ్ళం మనస్సు చెప్పిన మాటను బుద్ధి కరెక్ట్ చేస్తోంది అని మనం అనుకునేవాళ్ళం. బుద్ధి రూపంగా మాట్లాడి చేస్తున్నది కూడా ఈమెనే. కర్మ బలీయంగా ఉందనుకోండి, మనస్సుతో చేరి వ్యవహారం చేయిస్తుంటుంది. ఆ కర్మని కంట్రోల్ చేసే శక్తి కూడా ఆమె. త్ర్యంబక, మూడిటికి ఆవిడ అధిపతి. మూడు ఏమేమిటి అంటే ధర్మ అర్థ కామ. ఆమె ఇష్టం లేకుండా మనకు సంపద రావడానికి వీల్లేదు. మోక్షానికి ఆమె ప్రేమే లేదు. మోక్షానికి నీ ప్రయత్నమే. ధర్మార్థ కామాలు మాత్రమే మూడు ఆమె చేతిలో కళ్ళారు. ఎందుకు కళ్యాలు పట్టుకుంది అంటే లేకపోతే మనం సమంగా వ్యవహారం చెయ్యం. ఈ మూడు ఆమె అధిపతి. ముఠా మేస్త్రి అంటారు. ఆమె ఆ ముఠాకి ఆవిడ మేస్త్రి. ఆవిడ మనం ఎవరిని ఇల్లు కట్టించుకుంటూ ఉంటాం అనుకోండి, ఒక కాంట్రాక్టర్ని పిలిచి మనం వాడికి అన్నీ ఇస్తాం. ఆ కాంట్రాక్టర్ 50 మంది కూలీలను పిలుచుకొచ్చి మన ఇల్లు కట్టిస్తూ ఉంటాడు. ఇంటి ఓనర్ మనమని కాంట్రాక్టర్కు తెలుసు, కూలీలకు కూడా తెలుసు. మనం పోయి ఒరే నాయన ఇట్లా కాదురా ఇట్లా కలుపు అని మనం అన్నాం అనుకో, వాడు కలపడు. వాడికి ఎవరు చెప్పాలి? వాడి మేస్త్రి చెప్పాలి. మేస్త్రి ఏం చెప్తే వాడు అది చేస్తాడు. డబ్బులు ఇచ్చేది మనమే, కానీ మన మాట వాడు వినడు. మన ఇల్లేనని వాడికి తెలుసు. అట్లా ఈమె ఏం చేస్తుంటే కర్మని ఏ విధంగా నడిపించాలో త్ర్యంబక. అంబ అంటే ఆవిడే అధిపతి, అమ్మ అంటే ఆవిడే అధిపతి. వేటికి అంటే 4ంటికి కాదు, 3ంటికి. త్రిగుణాత్మిక, ఆమె త్రిగుణాత్మిక. 3 గుణాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఎట్లా 3 గుణాలు ఆమె చేతిలో అంటే ఆమె చిచ్చక్తిగా ఉన్నప్పుడు ఆమె ఏం చెయ్యలేదు. ఆ చిచ్చక్తి ఎప్పుడైతే నామ రూప క్రియ అనేటువంటి 3గా మారలేదు,
నేను మీకు చెప్పాలంటే మారింది అని చెప్పాలి, కానీ ఎప్పుడూ మారవు. నామరూప క్రియలుగా సచ్చిదానందాలు మారవు, మారినట్లుగా కనపడతాయి. ఎందుకంటే మనం చూడగానే మనకి దృష్టి ఏం ఏర్పడుతోంది? నామరూప దృష్టే ఏర్పడుతోంది. ఈ నామరూప దృష్టికి కారణం ఏమిటంటే సచ్చిదానందం. ఈ నామరూపాలు ఎలా మారినాయి అంటే త్రిగుణాత్మకంగా మారినాయి. ఏమిటంటే 3 గుణాలకి నామరూపాలకి సంబంధమే లేదు. ఆలోచనలు వేరు, కర్మక్రియ వేరు. మీరు ఎట్లా చెప్తున్నారంటే రజస్సు ప్రాణం, సత్వం ఆలోచన, తమస్సు క్రియారూపమైన శరీరం. మానసిక, వాచిక, కాయిక అని మూడు రకాలుగా చేస్తాను. మానసిక కర్మలన్నీ సత్వంతో ఉంటాయి, ఆలోచనలన్నీ సత్వం, వాటికి ఆకారం ఉండదు. క్రియలన్నీ శరీరం. ఈ రెండింటినీ నడిపేది ప్రాణం. ప్రాణం లేకపోతే ఏది నడవడానికి వీల్లేదు. శరీరం కదలాలన్నా ప్రాణం కావాలి. ఈ ప్రాణం ఎక్కడుంది అంటే విశ్వాంతరాళంలో ఉంది. ఇక్కడంతా ప్రాణం ఉంది. మరి ప్రాణం ఉంటే ఎవరికన్నా ప్రాణం పోయింది అంటారేంటండి అంటే చూడండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని మెల్లమెల్లగా లోపలికి దించుతున్నాం. ఇంతకుముందు మనం ఏమనుకుంటున్నాం అంటే నేను గాలి పీలుస్తుంటే నేను బతుకుతున్నాను అనుకుంటున్నాం. నువ్వు గాలి పీల్చాలంటే ఇక్కడ గాలి ఉండాలి కదా. ఈ గాలి నేను పీలుస్తున్నా, మీరు పీలుస్తున్నారు, మీరు అందరం పీల్చుకుంటున్నాం. పీల్చి మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇక్కడికే వదిలేస్తున్నాం. ఇక్కడ గాలిని తీసుకుంటున్నాం మనం, ఆ గాలిని వదిలేస్తున్నాం. మనం తీసుకున్న గాలి మన శరీరంలో చేరి వ్యవహారం చేయిస్తోంది. మళ్ళీ వదిలేసినటువంటి గాలి కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఎంతమంది ఈ గాలి పీల్చుకున్నా ఈ గాలి అయితే తగ్గడంలా. నేను ఇంకొకడికి ఇక్కడ ఆక్సిజన్ ఇవ్వను, వాడు నాకేం డబ్బులు ఇవ్వలేదు, వాడికి నేను ఇవ్వనని ఆ గాలి అంటల్లా. మనలోకి పోయిన గాలి, జాగ్రత్తగా ఆలోచించండి, మన లోపలికి పోయిన గాలి ఎంతో 4 అంగుళాలు మనం పీలుస్తాం అంటాం, అంత గాలి. ఆ గాలి ఏం చేస్తోంది అంటే ఈ శరీరాన్ని అంతా నడిపిస్తుంది. అది ఎట్లా నడిపిస్తుందండి? ఇంత పెద్ద శరీరాన్ని ఇంత కొంచెం గాలి, మనం పెంచిన గాలి ఎంత ఉంటుంది మీరు చూడండి, చాలా కొంచెం. మళ్ళీ వదిలేది కూడా అంత కొంచెమే. గాలి పీల్చటము వదలడము అనే క్రియ జరగడం వల్లే మనలో రక్తశుద్ధి జరుగుతోంది. రక్తశుద్ధి జరగడం వల్లే రక్త ప్రసరణ అవుతోంది. అంటే మంచి రక్తం ప్రసరిస్తోంది. ప్రసరించడం వల్ల మన శరీరం నడుస్తోంది. అసలు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం తిన్న ఆహారంలో వచ్చింది. ఆహారంలో ఉన్నటువంటి సాత్వికాంశ మనస్సుకి వెళుతుంది, బుద్ధికి వెళుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 సూక్ష్మ శరీరం. మనం తిన్న ఆహారంలో సాత్విక అంశ సత్వగుణంతో ఉన్నటువంటి, అంటే మనం అన్నీ కలిసి తింటున్నాం. మనం ఆ సాత్వికాంశ మాత్రం మన సూక్ష్మ శరీరానికి వెళుతుంది. అందులో ఉండే రజోంశ రక్తంలోకి వెళుతుంది. తమోంశ కండరాల్లోకి, శరీర భాగాల్లోకి వెళుతుంది. అంటే ఇప్పుడు రజోంశ ప్రాణం, రజోంశలో నుంచే వచ్చిందే రక్తం. మన రక్తం ప్రసరించడానికి మన ప్రాణశక్తికి సంబంధం ఉంది, లేకపోతే రక్తశుద్ధి జరగదు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చెడు రక్తాన్నంతా, మాలిన్యాన్నంతా తీసుకొస్తుంది గుండె వరకు. మన లంగ్స్ దాన్ని క్లియర్ చేస్తాయి. ఇందులో తీసుకున్నటువంటి ఆక్సిజన్తో ఆ మలిన రక్తం శుద్ధ రక్తంగా మారుతుంది. ఆ సైన్స్ క్లాసు నాకు తెలీదు, నేను నేర్చుకున్నంతే మీకు చెప్తున్నాను. మళ్ళీ నేను మెడికల్ కాలేజీలో అట్లా చెప్పలేదండి అంటే మరి దానికి నేనేం చేయలేదు. నాకు ఇంతే తెలుసు. అంటే మన లంగ్స్ కనుక పని చేయమనుకోండి, మనం గాలి పీల్చడం ఆగిపోయిందనుకోండి, మన రక్తం శుద్ధిపడడానికి వీల్లేదు. ఎప్పుడైతే శుద్ధ రక్తం లేదో శరీరంలో రక్త ప్రసరణ జరిగినా మలిన రక్తమే ప్రసరించాలి. ఎప్పుడు అది జరుగుతుంది? ఎప్పుడు గాలి పీల్చడం ఆగిపోతే అప్పుడు శుద్ధ రక్తం, మలిన రక్తం శుద్ధ రక్తంగా మారదు. గాలి పీల్చడం ఆగేది ఎప్పుడు అంటే నేను చచ్చిపోయినప్పుడు. అందుకని నా రక్తంలో మాలిన్యాలే ఉంటాయి నేను గాలి పీల్చకపోతే. అది ఇంకొక సబ్జెక్టు, మనం దాంట్లోకి వెళ్ళదు. మనం తీసుకోవడం వల్ల, అంటే మన రజోంశ
రజోంసే ప్రాణము, రజోంసే రక్త ప్రసరణ, రక్తం ప్రవహించడానికి వీలయ్యేది. ఇంత చిన్న గాలి ఇంత పని చేస్తుందా అంటే నిజంగా చేస్తుంది. మనం పెద్ద కారు తీసుకున్నాం, కారులో 4 టైర్లలో గాలి నింపుతున్నాం. వాడు ఎంత నింపాలి సార్ అంటాడు, 18, 22 మన వాళ్ళు చెప్తూ ఉంటారు నంబర్లు. అంటే అంత గాలే పంపిస్తాడు. ఇంకా కొంచెం ఎక్కువ పంపించాడు అనుకో టైర్ బరస్ట్ అయిపోతుంది. ఇంక కొంచెం తక్కువ పంపించాడు అనుకో దాన్ని అది మొయ్యలేదు. ఎవరిని? కారులో కూర్చున్నాం మనం 5గురమో 6గురమో కూర్చున్నాం అని దగ్గర 70 కేజీలు 80 కేజీల బరువు ఉంటాం. ఇంతమంది బరువుని ఎవరు మోస్తున్నారు అంటే టైర్లు మోస్తున్నాయి. టైర్లలో ఉన్న ఇంత మాత్రం గాలే మోస్తాం. ఆ గాలి ఎక్కువ గాలి ఉండదు. టైర్లో కూడా కారు ఎంత బరువు ఉందో అంత బరువు గల గాలి లోపల ఉండదు. ఆ కొంచెం గాలి ఇంత పెద్ద కారుని మోస్తున్నది. ఈ కొంచెం గాలి అందుకని అర్థం కావాలి. ఈ కొంచెం గాలి బెలూన్లోకి నింపామనుకోండి. ఒక బెలూన్ ఉంది నా దగ్గర, రబ్బర్ బెలూన్ అంటాం కదా మనం. ఇంత గాలి నింపామనుకోండి, అది నింపితే ఏమవుతుంది? బెలూన్ ఇంత పెద్ద బుడగలాగా తయారైంది. అది వదిలిపెట్టండి, అది పైకి పోతూ ఉంటుంది. బెలూన్ అంతకుముందు పైకి పోలేదు, ఇప్పుడు పైకి పోతుంది. ఎవరు పైకి పంపిస్తున్నారు దాన్ని? బెలూన్ లోపల ఏమన్నా మెషినరీ పెట్టామా మనం? అది పైకి ప్రయాణం చేయాలని పెట్టలే, మనకు అందదు. అది పైకే వెళుతుంది. ఎందుకు పైకి వెళుతుంది అంటే ఆ లోపల ఉన్న గాలి, కొంచెం గాలిని మనం ఎప్పుడైతే బంధించామో దాని లోపల ఉంది, దీన్ని పెద్దది చేసేసింది. ఆ గాలి నేను బయటికి పోతే ఆ విశ్వం నా మొత్తం గాలిలో కలుస్తానేమో, ఎక్కడెక్కడ పోతే నేను కలవగలను అది పైకి ఎగిరిపోతున్నది. ఒక చిన్న రంధ్రం పడి ఈ గాలి ఆ గాలిలో కలిసింది అనుకోండి, బెలూన్ ఏమవుతుంది? కింద పడిపోతుంది. సేమ్ మెకానిజం మన శరీరంలో ఇంత గాలి ప్రవేశించింది. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తరువాత అని అనకూడదు, ఇంకా మనం వస్తున్నాం. తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వస్తున్నాం. మెడ మాత్రమే వచ్చింది, ఇంకా మిగిలిన బాడీ అంతా రాలే, ఇంకా అమ్మ గర్భంలోనే ఉన్నాం మనం. ఆ సమయంలో ముక్కు బయటికి రాగానే ఈ బయట ఉన్న గాలిని ఆక్సిజన్ పీల్చేసింది. ఫస్ట్ బ్రీత్ అది. మనం మొట్టమొదటి గాలిని పీల్చుకున్న సమయం, అప్పుడే ఈ గాలి మన లోపలికి వెళ్ళింది. ఇంతవరకు మనం బతికే ఉన్నాం కదండి. మనం ఎట్లా బతుకున్నాము అంటే, ఇంతవరకు మనం తల్లి గర్భంలో ఉండి తల్లి తీసుకున్న గాలే మనం తీసుకున్నాం. మనకు వేరే గాలి పీల్చే శక్తి లేదు. నాభి ద్వారా తల్లి తిన్న ఆహారమే మనకు వచ్చింది. తల్లి పీల్చిన గాలే మనం పీల్చాము. మనకంటూ ప్రత్యేకత లేదు. ఇప్పుడు మనకు ప్రత్యేకత వచ్చింది ఎక్కడ? ఈ మొట్టమొదటి గాలి పీల్చడం వల్ల. ఆ కొంచెం గాలి ఇంత శరీరాన్ని నిలబెడుతున్నది, మన శరీరాన్ని. ఇది రజోంశం. ఈ గాలి గురించి కొంచెం ఆలోచించండి. కాస్త లోపలికి వెళ్ళండి, చాదస్తం అనుకోవాకండి, కొంచెం లోపలికి వెళ్దాం మనం. విశ్వాంతరాలలో గాలి వ్యాపించి ఉంది. గాలికి ఈ కులం వాడికే నేను లోపలికి వెళ్ళాలి, ఈ కులం వాడికి వెళ్ళకూడదు, ధనవంతుడికే వెళ్ళాలి, పేదవాడికి వెళ్ళకూడదు, మనిషికే వెళ్ళాలి, దోమకి చీమకి వెళ్ళకూడదు అన్నటువంటి నియమం లేదు. గాలి అందరిలోకి ప్రవేశిస్తుంది, అందరినీ నడిపిస్తుంది. నీ ఇండివిజువల్ శరీరంలో ఉన్న గాలి నిన్ను నడిపించింది. నిన్ను అంటే నీ ఇంద్రియాలని, నీ శరీరాన్ని నడిపిస్తోంది. బయట ఉన్నటువంటి గాలి ఏ ఇంద్రియాలు లేవు కాబట్టి అదేం చలనం లేకుండా అలా ఉంది. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఆ బయట ఉన్న గాలికి మన లోపలి ఉన్న గాలికి తేడా ఏమన్నా ఉందా? ఏం తేడా లేదు. ఎందుకంటే ఏ గాలి అయితే లోపలికి పోయిందో ఆ గాలే బయటకు వచ్చింది. మళ్ళీ మనం గాలి తీసుకుంటూ ఉన్నాం. ఈ బయట విశ్వమంతా వ్యాపించి ఉండే ఒక గాలి, ఆ గాలికి రూపం లేదు. వాయు రూపం ఉందని అంటారు, అట్లా ఆ రూపం కాదు, మనలాంటి ఆకారం. ఏ ఆకారమైన శరీరంలో అది ప్రవేశిస్తే ఆ ఆకారం యాక్షన్ అది చేస్తుంది, క్రియ, దాన్ని క్రియ అంటాం, చేస్తోంది. ఇక్కడ ఉన్న గాలికి ఎలా ఆకారం లేదో నీ లోపలికి వచ్చిన గాలికి కూడా ఆకారం లేదు.
లోపలికి ముక్కు రంధ్రం ద్వారా వెళుతుంది కాబట్టి మనం గ్లాసులో నీళ్లు పోస్తే గ్లాస్ ఆకారం పొందుతాయి. పొందినయ్యి అని అనడానికి వీల్లేదు, అది గ్లాస్ ఆకారం పొందలే. మళ్ళీ ఒక టెస్ట్ ట్యూబ్లో పెడితే టెస్ట్ ట్యూబ్ ఆకారమే పొందుతుంది కదా. అట్లా నా శరీరంలో ప్రవేశించిన గాలి నా ఊపిరితిత్తులు ఎంత నేను పీల్చుకోగలవో అంత పీల్చుకుని అంత ఆకారం కలిగే ఉంటుంది. మళ్ళీ బయటకు వస్తే దానికి ఆకారం లేదు. భగవంతుని ఇట్లా పోల్చుకోండి మీరు. నా లోపలికి తీసుకున్న గాలి నా శరీరాన్ని నడిపిస్తోంది, దాన్ని నా ప్రాణవాయువు అన్న కదా. బయట ఉన్న గాలి నా ప్రాణవాయువు రెండు ఒకటే కదా, ఒకటే నేను ఒప్పుకున్నాం కదా ఇందాకటి నుంచి. అది కాదని మనం అనం కదా. దానికి ఆకారం లేదు, దీనికి ఆకారం ఉంది. ఇది జీవుడు అయితే దీన్ని జీవుడు అని మీరు అనుకుంటే ఇది తత్ బయట ఉన్నటువంటి గాలి కంటే భిన్నమా? ఇది అదే అయ్యున్నదా, దానికంటే వేరుగా ఉందా? అదే అయ్యున్నది. నీ శరీరంలో ప్రవేశించి నీ దగ్గర పని చేస్తూ, అంటే మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు మనిషి ఎలా ఆక్సిజన్ తీసుకుని ఏ అవయవాలు పనిచేయాలో అవి పనిచేస్తాయి, వాడు బయటకు వదులుతున్నాడు. అదే చెట్టు తీసుకుంటుంది, చెట్టు కూడా బయటకు వదులుతోంది. ఎంతమంది వదిలినా ఇక్కడ ఈ ఆక్సిజన్ తగ్గటం లేదు, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంత నిండిపోవటం లేదు. ఎప్పుడు నిండిపోతుంది అంటే మనం ఇవన్నీ తలుపులు మూసేస్తే, ఇది పోవడానికి వీలు లేకుండా బంధిస్తే అప్పుడు మనకు తక్కువ అవుతుంది, కానీ అలా తక్కువ కాదు. ఇది నిరాకారమై ఎంతమంది అయినా దాన్ని తీసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా ఎంతమంది జన్మలు ధరించినా ఎందులో ఈ మొత్తంలో ఈ విశ్వాంతరాళంలో ఎన్ని రకాలైన ప్రాణులు పుట్టినా, ఎన్ని రకాలైన ప్రాణులు పెరుగుతున్నా, ఎంతమంది చచ్చిపోతున్నా గాలికి సంబంధం లేనట్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాలికి సంబంధం లేదు, ఎందుకంటే అక్కడే ఒకడు చచ్చిపోయినాడు. ఆ శవాన్ని చుట్టానికి మనం అందరం వెళ్ళాం, మనం అందరం గాలి పీలుస్తున్నాం. అక్కడ ఆ శవం మాత్రం పీల్చటల్లా. అంటే శవానికి గాలి లేదా? గాలి ఉందా లేదా? అక్కడ లేకపోతే మనమందరం చచ్చిపోము. మనమందరం అక్కడ పీలుస్తున్నాం కదా, అంటే అక్కడ గాలి ఉంది. గాలి ఎప్పుడు నేను ఇవ్వను అని చెప్పలే. ఎవరికి? శవానికి. శవమే కాదు, ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇస్తానంటుంది. ఎవరు లోపలికి వెళ్ళిన గాలి ఎవరు ఏ శరీరంతో ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తుంది. మళ్ళీ వదిలేస్తే మనమే వదిలేస్తున్నాము. నువ్వు వదిలేసావే కార్బన్ డైఆక్సైడ్, నా గాలిని పాడు చేసి వదిలేసావే అని అది అంటలేదు. గాలి ఎప్పుడు అలాగే ఉంటుంది. మన శరీరాలు దాన్ని తీసుకుంటున్నాయి, వదిలేస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో గాలికి ఏమన్నా ప్రమేయం ఉందా? ఏం ప్రమేయం లేదు. నువ్వు తీసుకోకపోతే తీసుకోలేదు అని అనడు, నువ్వు తీసుకుంటే తీసుకున్నావు అని అనడు. నా దగ్గర ఇంత గాలి పీల్చావు కాబట్టి ఇన్ని యూనిట్ల గాలి పీల్చావు, ఇంత డబ్బులు కట్టు అని నీకు నెలకు ఒకసారి బిల్లు పంపించదు. కరెంట్ వాడుకో బిల్లు వస్తుంది, నీళ్లు వాడుకో బిల్లు వస్తుంది, గాలి వాడుకో బిల్లు కావట్లా. బిల్లు వస్తున్నదా? ఎంత గాలి మీరు పీల్చుకున్నామో ఏమన్నా కొలత పెడుతున్నదా? ఏమి లేదు. అట్లా పరమాత్మ. ఇప్పుడు గాలి పరమాత్మ అనే చెప్పడం లేదు, మీకు అర్థం అవ్వడం కోసమే గాలిని గురించి చెప్పారు. మనం ఖర్చు లేకుండా డబ్బులు లేకుండా ఊరికే పీల్చుతున్నాం కాబట్టి గాలి విలువ మనకు తెలియదు. అట్లా పరమాత్మ ఇక్కడ ఎన్ని జీవరాశులు ఎన్ని శరీరాలతో తీసుకుని వదులుతున్నప్పటికీ పరమాత్మ ఖర్చు కాడు, అయిపోడు, తగ్గడు. మమైవాంశో జీవలోకే. ఇప్పుడు ఈ జీవులందరూ అంటున్నానే, వాళ్ళందరూ నా అంశ. నా అంశ అంటే నాలో భాగం. భాగం అంటే మళ్ళీ రూపాయిలో 100 రూపాయల్లో 1 రూపాయి తీసేస్తే 99 మిగులుతాయి. అట్లా నేను పీలిస్తే ఇక్కడ గాలి తగ్గటం లేదు. మనం ఎంతమందిని పీల్చినా ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇక్కడ అంటే తలుపులు మూసిన గదిలో సంగతి కాదు నేను చెప్తున్నాను. విశ్వాంతరాళంలో ఎంతమంది పీల్చకపోయినా అలాగే ఉంటుంది.
అది పరమాత్మ అనుకుంటే నీ వరకు నీవు పీల్చిన గాలి జీవాత్మ. అనేక జీవరాశులు ఇప్పుడు నువ్వు పీల్చావు. ఒకడు నిద్రపోతూ పీల్చచ్చు, ఒకడు బాత్రూంలో ఉండి పీల్చచ్చు, ఒకడు వంట చేస్తూ పీల్చచ్చు కదా. నీ శరీరం నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఆ గాలి తీసుకున్నావు, ఎప్పుడు వదిలావు అనేటువంటి ఏమని లేదు. నువ్వు శుభ్రంగా ఉన్నావా, అశుభ్రంగా ఉన్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో గాలి తీసుకుంటున్నావు అసలు మనకు తెలియని కూడా తెలియదు. మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉన్న సంగతి మనం శ్వాస మీద ధ్యాస పెట్టిన వాడికి ఎవరికైనా తెలుస్తుందేమో, కానీ మన ఎవ్వరికీ కూడా గాలి తీసుకోవడము వదలడము తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఆయాసం వచ్చినప్పుడు, గాలి పీల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు, అమ్మో గాలికి ఇంత విలువ ఉంటే అన్నం తినకపోయినా మనిషి బతుకుతాడు, గాలి పీల్చకపోతే బతకడు అని మనకు అర్థం. నీవు పీల్చినటువంటి గాలి జీవాత్మ అనుకుంటే జీవాత్మ శరీరంలో చేరి శరీర కర్మలు చేస్తోందా అంటే మరి చేస్తూ ఉంటే అక్కడ కూర్చోవాలి కదా. లోపల కూర్చుంటున్నది ఆ గాలి, వెంటనే బయటికి వస్తున్నది. పరమాత్మ అందరికీ ఇస్తూ ఉంటాడు, వాడు మాత్రం తగ్గడు, అలాగే ఉంటాడు. త్ర్యంబక అని అన్నారంటే ఇక్కడ మూడిటికి అమ్మ అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈమెని ఎట్లా, ఎందుకు త్ర్యంబక, ఆమె నాలుగోది మోక్షం అనే దానికి ఆమె ఎందుకు కాదు అని అంటున్నారంటే, ఏ శరీరంలో ప్రవేశిస్తే ఆ శరీరంలో ఉన్న గాలికి మాత్రమే జీవాత్మ అని పేరు. గాలికి కాదు జీవాత్మ. ఒక శరీరంలో పర్టికులర్ శరీరంలో బంధించబడిన ఉన్న దానికి అది బంధించబడలేదు, అది ఆ పని చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలా ఉన్నప్పుడు దాని పేరు జీవాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే భిన్నం కాదు. జీవాత్మ పరమాత్మ జీవుడు నేను ఇక్కడ నువ్వు అక్కడ అంటానికి లేదు. నేను పీల్చే గాలి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు గాలి పీల్చాలంటే, ఇక్కడే ఉంది. ఇక్కడే నేను వదులుతున్నాను. నేను తీసుకుంటున్నది ఇక్కడే, వదులుతున్నది కూడా ఇక్కడే. నేను తీసుకునేటప్పుడు దీనికి ఆకారం లేదు, నేను తీసుకున్నాక నా శరీరం ఆకారమే దానికి వస్తుంది, నేను వదిలేశాక మళ్ళీ దానికి ఆకారం ఉండటం లేదు. ఇప్పుడు జీవుడు బ్రహ్మమే అంటానికి శరీరంలో ఉన్నంతసేపు వాడు బ్రహ్మము కాదు, బయటికి వస్తేనే వాడు బ్రహ్మం. ఎందుకంటే శరీరంలో ఉన్నసేపు వాడికి ఆకారం ఉంది, శరీర ఆకారం ఉంది. మనం ఏం చెప్తామంటే నువ్వు దేహం కావు, నువ్వు ఇంద్రియాలు కావు, నువ్వు మనస్సు కావు, నువ్వు బుద్ధివి కావు అంటున్నాం కదా. మరి నేనెవరు చెప్పండి? ఇంతవరకు అహం బ్రహ్మాస్మి అంటారు. అసలు బ్రహ్మం అంటే ఎవడో తెలియదు. అహం బ్రహ్మాస్మి అనాలంటే ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరం ఫంక్షనింగ్ చేయిస్తున్నటువంటి నేను జీవుణ్ణి అంటున్నాను. ఈ శరీరాన్ని వదిలేస్తే నేను బ్రహ్మముని. రోజు అట్లా ఎన్నిసార్లు ఈ శరీరంలో ప్రవేశించి శరీరం కంటే నేను బయట వచ్చి అంటే నేను బ్రహ్మముగానే ఉంటున్నాను. మధ్య మధ్య ఈ శరీరాన్ని పనిచేయించడానికి నేను జీవత్వాన్ని పొందుతున్నా, జీవుడుగా ఉంటున్నా. అంటే జీవుడు అనేవాడు యథార్థంగా లేడు. ఈ శరీరంలో ఉండి పని చేయాలంటే నాకు ధర్మ అర్థ కామ అనే మూడు కావాలి. ఈ మూడింటి ద్వారా నేను పనిచేస్తున్నానంటే అందుకు త్రిగుణాత్మిక ఆయన. అంతకుముందు నేను త్రిగుణాత్మిక కాదు, నేను ఇప్పుడు కూడా త్రిగుణాత్మిక కాలేదు. ఈ శరీరంతో పనిచేస్తున్నా. ఎవరితో పనిచేస్తున్నానంటే ఒకటి బుద్ధి, రెండవది మనస్సు, మూడవది ప్రాణం. ఈ మూడే మనం శరీరంగా చెప్పబడుతోంది. ఈ మూడిటికే నామం రూపం క్రియ అని అన్నారు. ఒకటి బుద్ధి, రెండోది మనస్సు, మూడోది ప్రాణం. ప్రాణం అగ్నితత్వం, మనస్సు చంద్రతత్వం, బుద్ధి సూర్యతత్వం. ఈ మూడిటికి త్రిగుణాత్మిక సూర్య చంద్ర అగ్ని. త్రేత అగ్నులు అంటారు వీటిని. త్రేత అగ్నులు, మూడు అగ్నుల రూపంలో. అందుకే తేజో రూప అమ్మవారి పేరు తేజో రూపం. తేజో రూపం అంటే చాలామంది తెలియని వాడు, మాకు జ్యోతి దర్శనం అయిందండి, మాకు జ్యోతి కనిపించింది. జ్యోతి ఎలా ఉందండి? అది సూర్యుడి కంటే చంద్రుడి కంటే ఎవ్వరూ భరించలేనంత కాంతి.
కాంతి చూసావు అంటే చూడబడేది చూసేవాడు ఇద్దరైపోతారు. ద్వైతం కాదు అది ద్వైతం, అద్వైతం కాదు. జ్యోతి దర్శనాలు కాకూడదు. నిజమైన వేదాంతం ఏమిటంటే త్రేతాత్ములు ఎక్కడున్నారు అంటే త్రేతాత్ముల రూపంలో నీ బుద్ధి, నీ మనస్సు, నీ ప్రాణం. నీ ప్రాణం రజోగుణం, నీ శరీరం అంతా తమస్సు, ముద్దు, ఏమీ లేనటువంటి ఘనీభవించిన ఒక గడ్డగట్టినటువంటి ఘనం. ఆ ఘనం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్లు ఉన్నాయి కదా, సముద్ర జలాలు. ఈ నీళ్లు సర్టన్ టెంపరేచర్ ఉంటే నీళ్ళగా ఉంటాయి. ఈ టెంపరేచర్ లేదనుకోండి, సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గరికి మనం కనుక వెళ్ళి చూసినట్లయితే ఈ నీళ్ళే గడ్డగట్టి మంచులాగా ఉంటాయి. ఆ మంచు ఏమిటి అంటే నీళ్ళే. మరి నీళ్ళు అనకుండా ఎందుకంటే మంచు అన్నారు అంటే అందులో నీళ్ళే ఉన్నాయి. ఘనీభవించిన నీటి రూపము అదే గడ్డగట్టింది. అదే మన శరీరం. మన శరీరం జడమంటున్నామే, ఘనీభవించిన తమస్సు మన శరీరం. ఏమిటండి శరీరం అంటే? సప్తవిధ ధాతువులే నాయన. రక్తము, ఎముకలు, మాంసము, మజ్జ, మేధస్సు, త్వక్కు, చర్మం ఈ రూపంగా కనబడుతున్నాయి. నిన్న చెప్పానే, ఉన్న సత్వము, ఉన్న నా సచ్చిత్ ఆనందములు నీకు నామరూప క్రియలుగా కనబడుతున్నాయి. మనం చూడగానే ఒక వ్యక్తిని వీడి మనిషి అంటున్నాం, ఫలానా వాడు, వాడి పేరు చెప్తున్నాం. ఏమిటి నువ్వు చెప్తున్నావు? వాడిని ఏం చూస్తున్నావు? మనిషిని చూశానంటే నువ్వేం చూసావు? వాడిలో వాడి ఎముకలు, వాడి రక్తము, వాడి సప్తవిధ ధాతువులతో కూడిన ఒక తమోరూపమైన ఒక ముద్దను చూశాం. ముద్దని ముద్దగా చూడకుండా, తమస్సు సప్తవిధ ధాతువులుగా చూడకుండా దేనిగా చూస్తున్నాం? ఒక పేరుగా చూస్తున్నాం, ఒక వ్యక్తిగా చూస్తున్నాం. వీడు మంచివాడండి, వీడు చాలా చెడ్డవాడండి అంటున్నాం. వాడి మంచి చెడు ఏం చూస్తున్నావు నువ్వు? ఫస్ట్ నువ్వు చూసింది వాడి తమస్సుని, తర్వాత చూస్తున్నది నువ్వు వాడి ఆలోచనలకు తగినటువంటి గుణాలు కదా. వీడు మంచి చెడు ఎప్పుడు నువ్వు మంచి అంటావు చెప్పు? ఫలానా వాడు చాలా మంచివాడు అని నువ్వు ఎప్పుడు అంటావు? నాకు అనుకూలంగా వాడు పనిచేస్తే వాడు మంచివాడు, నాకు ప్రతికూలంగా పనిచేస్తే వాడు చెడ్డవాడు. ముందు నేనెవరో నాకు తెలియదు, ఈ శరీరం మొత్తం నేను అనుకుంటున్నాను, దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరో వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు, అందుకు వాడు మంచివాళ్ళు. అక్కడ మంచి చెడు అనేది అస్సలు లేదు. ప్రతివాడు వాడి కర్మ కొద్దీ, వాడి గుణాల కొద్దీ వాడు వ్యవహారం చేస్తాడు. చెయ్యాలనుకున్నా కూడా వాడు చెయ్యలేడు. ఎందుకు? కారణం ఏమిటంటే వాడి కర్మ వాడిని నడిపిస్తోంది, నీ కర్మ నిన్ను నడిపిస్తోంది. మంచి చెడు అని ఇప్పుడు గాలి, నాలుగు తీసుకున్న గాలి మంచి గాలి, నాలుగు తీసుకున్న గాలి చెడ్డ గాలి అని ఎట్లా చెప్తాం? మనం అందరం తీసుకుంటున్న గాలి మంచి గాలి, చచ్చిన వాడికి ఒక్కడికి అది చెడ్డ గాలి అయిపోయింది. ఎందుకంటే వాడు పీల్చలేడు కదా. సూర్య, చంద్ర, అగ్ని అంటే నువ్వు నామరూపాలకు బదులుగా ఇవి చూడు, నీకు మనిషితో విరోధం రాదు, రాగద్వేషాలు ఉండవు. చండముండాసురుని నువ్వు చంపాలంటే నీకు మార్గం చెప్తున్నాడు. నీకు రాగద్వేషాలు, కామక్రోధాలు, లోహమోహాలు, మదమాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోగొట్టుకుంటే చచ్చినా పోవు. ఎప్పుడు పోతాయి? నువ్వు వాటి యథార్థ స్థితిని గ్రహిస్తే అయిపోతాయి. యథార్థ స్థితి ఏమిటి? సత్వరజస్తమో గుణాలైనటువంటి 3 గుణాలు నాకు ఎలా కనపడుతున్నాయి? మనిషిగా, వాడి బుద్ధిగా, వాడి మనస్సుగా, వాడి